హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాస్ కిచెన్. నేను మీ మేఘన. నేను ఈ వీడియోలో సింపుల్గా చేసే ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. ఈ విధంగా ఎప్పుడు చేసిన టేస్ట్ సూపర్ అన్నమాట. మీరు కూడా ఎగ్ కర్రీ చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా నేను అయితే 8 గుడ్లు అయితే తీసుకున్నాను. ఎగ్స్ని ఉడకబెట్టడానికి నేనైతే కుక్కర్లోకి అయితే వేస్తున్నాను. మనం గిన్నెలో ఉడకబెట్టడం వల్ల చాలా టైం పడుతుంది, అలాగే అవి ఉడికినాయో లేదో అనే డౌట్ కూడా ఉంటుంది. అందువలన నేను కుక్కర్లోకి అయితే వేసి 2 విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. కుక్కర్ మూత అయితే వేసుకొని మనం గ్యాస్ మీద అయితే పెట్టేద్దాము. దానికోసం నేను ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎగ్స్ ఉడికేలోపు మనం కర్రీకి అయితే రెడీ చేసుకుందాము. దానికోసం నేను ముందుగా మీడియం సైజులో ఉండే 6 టమోటాలు అయితే తీసుకొని వాటర్తో కడిగేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. మొత్తం టమోటాలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని నేనైతే ఇప్పుడు 2 ఆనియన్స్ అయితే తీసుకొని వీటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని నేనైతే ఒకటి తెల్లగడ్డ అయితే తీసుకుంటున్నాను. తెల్లవాయిల తుప్పు తీసేసి వీటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేనైతే కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న టమోటో, కొత్తిమీర, ఆనియన్స్ అలాగే తెల్లవాయిలు అయితే పెట్టుకున్నాను. ఎగ్స్ అయితే పెట్టినా కదా, అవి 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనము ఎగ్స్ పొట్టు అయితే వలిచేసి పెట్టుకుందాము. అలాగే మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేసుకొని మనకు తగినంత ఆయిల్ అయితే పెనంలోకి వేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడెక్కినిచ్చి మనం ఇంతకుముందు వలిచేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇప్పుడు ఆయిల్లోకి వేసుకుందాము. అలాగే దానిలోకి కొంచెం ధనియా పౌడర్ 1 టీ స్పూను, 1 టీ స్పూన్ కారం పౌడర్ అయితే వేసుకొని బాగా చేసి పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మనం ఎగ్స్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి నేనైతే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే గ్రేవీ అనేది బాగా ఉంటుంది. అలాగే ఆయిల్ కొంచెం వేడికినిచ్చి మనం దీనిలోకి ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే తెల్లవాయిలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. అలాగే ఈ ఎర్రగడ్డలు, తెల్లవాయిలు బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వెయిట్ చేసి బ్రౌన్ కలర్గా వచ్చినిచ్చి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వీటిలోకి వేసుకోవాలండి. టమోటాలు అయితే వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే నేనైతే 1 టీ స్పూన్ పసుపు పొడి అయితే వేసుకుంటున్నాను. బాగా కలిపేసి ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత నేనైతే రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకైతే రికమెండ్ అయితే చేస్తుంది. ఉప్పు అయితే వేసేసి మనం ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలండి, టమోటో బాగా ఫ్రై అయ్యేంత వరకు. నేనైతే ఇంతకుముందు ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి అయితే వేసుకుంటున్నాను. అందుకు నేను ఇప్పుడు కొంచెం కారం పొడి అయితే వేసుకుంటున్నాను ఫ్రైలోకి. కారం పొడి వేసుకుని మనం 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి టమోటాలు అయితే మెత్తబడతాయి. నేనైతే టేస్టీ కోసం కొంచెం చికెన్ మసాలా పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. ఇప్పుడు బాగా కలిపేసి ఒక చిన్న గ్లాసులో నేనైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి. మీకు వద్దు గ్రేవీ ఎక్కువ అనుకునే వాళ్ళు వాటర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసి 1 మినిట్ అయితే ఉడకబెడుతున్నాను. అలాగే నేను ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే పైన వేస్తున్నాను. వేసేసి అలాగే నేనైతే ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవరు కర్రీలోకి అయితే మిక్స్ కావాలి కాబట్టి ఒక 2 మినిట్స్ నేనైతే బాగా కలిపేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇంతకుముందు ఎగ్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మనము గ్రేవీలోకి అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని మనం 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి కారం అయితే అంటుకుంటుంది. అంతే అండి, చికెన్ కర్రీ అయితే ఫుల్ గ్రేవీతో రెడీ అయిపోయింది.
ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకైనా లేదా చపాతీలోకైనా చాలా సూపర్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.